అనుభూతి బీసీ కాన్సెప్టే మిమ్మల్ని గట్టెక్కించింది అనేది కూడా అభిప్రాయం, ప్రజల అనుకోవచ్చు. అలాగే మీ గెలుపు ఏం లేదు, 100% ఒప్పుకొని తీరుతా. బీసీ ప్రజలు నా వెనకాల ఉన్నారు, నా వెనకాల వచ్చారు 100%. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు నా పక్షాన మెజార్టీకి వచ్చారు. ఓసీలో కూడా కొంతవరకు వచ్చింది. అంటే మీ గెలుపుని ఇప్పటికి కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళు గోళీ వేసుకోవాలి, నేనేం చేస్తా దానికి. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేరంటే సహజంగానే కేసీఆర్కు కేటీఆర్కి అయితే జీర్ణం ఉండదు. ఎందుకు చెప్తా ఉన్నంటే తీన్మార్ మల్లన్న గెలవద్దని కేటీ రామారావు చేయని కుయుక్తి లేదు, పన్నని పన్నాగం లేదు. ఒకానొక దశలో 20-30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి తీన్మార్ మల్లన్న దుర్మార్గుడు, మంచోడు కాదని రకరకాల ప్రయత్నాలు చేయించాడు. 800 మంది స్టాఫ్ను పెట్టి నాకున్నటువంటి ఒక పేరును చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత పోటీ చేసినటువంటి వాళ్ళ అభ్యర్థికి 50 కోట్ల వరకు, అంటే వైట్ మనీ 30 కోట్లు పంచారు. తర్వాత ఒక 20 కోట్ల రూపాయలు అదనంగా 50 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు వైపు హరీష్ రావు, ఇంకో వైపు కేటీ రామారావు పోటీ చేస్తున్నాడు అనేటువంటి రీతిలో మొత్తం విస్తృతంగా తిరగడము, ప్రయత్నాలు ఇవన్నీ చేసినప్పటికి కూడా, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికి కూడా తీన్మార్ మల్లన్న గెలవగలిగిండు. అంటే తీన్మార్ మల్లన్న, నేను ఒక మాట అయితే చెప్తా, నేను గెలవగలిగినంటే అది ప్రజల ఆశీర్వాదం, పట్టభద్రుల ఆశీర్వాదమే. వాళ్ళు డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఇంకో మాయమాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రం జీర్ణం అయితే కాదు. ఇప్పటికి కూడా కేటీ రామారావుకు, కేసీఆర్కు జీర్ణం కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, 3 నెలలకే 4 నెలలకే వచ్చింది, ప్రభుత్వం ఉండదు, పడిపోతుంది అనేటువంటి సమయంలో ఓవైపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఎక్కువ స్థానాలు వస్తాయి అనుకున్నటువంటి సమయంలో కేవలం 8 స్థానాలే రావడం. సో కొంత ఆ నైరాశ్యంలోకి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పార్లమెంట్ ఎన్నికల వరకు వచ్చింది. కానీ అదే పట్టభద్రులు మేధావుల దగ్గరకు వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు మేధావులు గెలిపించారంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పార్లమెంట్లో మిస్ అయింది, మేము పట్టభద్రుల్లో చూపించగలిగినాం. సో తద్వారా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము ఛాన్స్ ఇవ్వలేదు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు పోవడానికి ఈ ఫలితాలన్నీ ఒక రకమైనటువంటి కారణాలే.